లోకేష్ గారిది ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య ఉంది. మేము ఈ మేనిఫెస్టోని అమలు చేయకపోతే కాలర్ పట్టుకోండి అన్నారు. ఇప్పుడు ఎవరైనా కాలర్ పట్టుకోవడం కాదు కదా, అడిగితే చాలు రెడ్ బుక్. నిన్న మిత్రులు వెంకటరెడ్డి గారు ఎవరు చెప్పారు కదా, పిచ్చి కుక్కల్లాగా మారినాయండి ఆ రెడ్ బుక్ అనేది. సో ఆ రెడ్ బుక్ పిచ్చి కుక్కలను వదులుతున్నారనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆ వీడియో ఒకటి. చంద్రబాబు గారు పాపం అసలు అమలు చేసేస్తానని చెప్పారన్నట్టుగా ఎల్లో మీడియా విపరీతమైన ఆందోళన చెందుతూ ఉంది. అది అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సాక్షిని ఇంకెవరెవరినో తిడతా ఉంది. ఒకసారి ఆ వీడియోలు చూడమనండి, వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా. నిజంగా చంద్రబాబు గారు షెడ్యూల్ అనౌన్స్ చేసి నేను ఇచ్చిన హామీలు ఇవి, ఈ ప్రకారం నేను అమలు చేస్తాను, ఈ ప్రకారం చేస్తానని చెబితే నేను ఈ ప్రొఫెషనే మానుకుంటాను, నేను చెప్పినవి తప్పు అని నేను ఒప్పుకుంటాను. ఖచ్చితంగా పచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తున్న జాకీ మీడియా ఇప్పుడు దానికి కూడా ఆయన నిజాలు ఒప్పుకుని వీళ్ళు ఒప్పుకోవట్లా. చంద్రబాబు గారు నా వల్ల ఏదట్లేదని చెప్పినా కూడా వీళ్ళు మాత్రం వీళ్ళ మీద రాలేదు. అమ్మమ్మ చేస్తారని చెప్పి మీరు చెప్పండి, పోనా ఆయన తరఫున మీరు గ్యారంటీలు ఇవ్వండి, ఈ గోళ లేకుండా పోతుంది కదా. కాబట్టి చంద్రబాబు గారు కనుక ఈ హామీలను అమలు చేసి చేస్తానంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బోల్డ్ హామీలు ఇవన్నీ చదివాడు చంద్రబాబు గారితో ఇద్దరు కలిసి. సో వీటిలో వీటన్నిటినీ మేము అమలు చేస్తాము షెడ్యూల్ ప్రకారం అని గనక అనౌన్స్ చేసి అమలు చేయడం మొదలు పెడితే మళ్ళీ దీంట్లో కోతలు గీతలు ఏదో 10 మందికి ఇచ్చి ఇట్లాగా సమగ్రంగా అమలు చేస్తే నేనైతే ప్రొఫెషన్ నుంచే తప్పుకుని అయ్యా నేను తప్పు మాట్లాడాను ఒప్పుకుంటాను. దమ్ముంటే ఇంకెవరన్నా ఆ జాకీ మీడియా వాళ్ళు అనౌన్స్ చేయమనండి, మేము తప్పుకుంటామని చెప్పి అమలు చేసి చూపించాము, గ్యారంటీలు ఇస్తాము, ఆయన చంద్రబాబు గారి తరఫున గ్యారంటీలు ఇవ్వమనండి. ఎందుకో పిచ్చి రాతలు, పిచ్చి మాటలు, పిచ్చి వ్యాఖ్యలు, దురదృష్టం ఇలాంటి పరిస్థితి. పైగా జర్నలిజాన్ని వాళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నట్టు పచ్చి అబద్ధాలు, ఎన్ని మోసాల వార్తలు రాశారో సిగ్గుండాలి కదా చెప్పుకోవడానికి కూడా. కర్మ, ఏం చేస్తాం.